హైదరాబాద్ నుంచి నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ను ప్రత్యేక విమానంలో గన్నవరం పిలుచుకొని వచ్చి దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి పిలుచుకెళ్ళి అక్కడ వీళ్ళందరూ చర్చలు జరిపి సో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉంటారు. ఏంటి అన్నది తెలుస్తుంది, చూద్దాం. ఈ మొత్తం ఎపిసోడ్లో, ఈ ఓవరాల్ ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్లో ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు తెలుగుదేశం పార్టీ మీడియాను చూస్తుంటే వీళ్ళను చూసి జాలేయడం, నవ్వు ఆపుకోలేకపోవడం, సీరియస్లీ ఎలాంటి పరిస్థితి వచ్చిందా నిజంగా వీళ్ళకు? ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది, ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఒక బీహార్ దొంగోడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దొంగకి బీహార్ దొంగ తోడయ్యాడు. ఇద్దరు ఓట్లు తొలగించేస్తున్నారు. నా ఓటు కానీ ఉంచుతారో తీసేస్తారో నాకైతే అర్థం కావడం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి, రౌడీ, గూండా అట్లాంటి వాళ్ళు నాశనం చేస్తున్నారు. ప్రజల మధ్య కులాల గొడవలు పెడుతున్నారు, మతాల గొడవలు పెడుతున్నారు. చిచి 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 అని చెప్పి అట్లా అని ఎన్నన్నారు. మనలా నాలాంటి వాడు ఉన్నారు. నాది ఒకటే స్టాండ్. ఎప్పుడు వాళ్ళు పీకేది ఉండదు, పీకేది ఉండదు, ముడేసేది ఏమి ఉండదు. అందులో జగన్తో ఉన్నప్పుడు ఆయన అదే మాట అన్నా. జగన్ కోసం పాపం అంతమంది పనిచేస్తే అందరి కష్టాన్ని 100 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసి ఆయన అకౌంట్లో క్రెడిట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్ల జగన్కి విజయం వచ్చిందనే నెవర్. నాకు ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద ఒకటే అభిప్రాయమే. నిన్న జగన్తో ఉన్నప్పుడైనా అంతే, రేపు చంద్రబాబుతో ఉన్నప్పుడైనా అంతే. మన అభిప్రాయం మారదు. మన అభిప్రాయం కదా పక్కన పెడితే చంద్రబాబు వాళ్ళ మీడియా ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దొంగకి బీహార్ దొంగ తోడయ్యాడన్నారు చంద్రబాబు. ఇప్పుడు ఏ దొంగ తోడయ్యాడని చెప్పి అనుకోవాలి? ఒక గుండా అన్నారు. మరి ఇప్పుడు ఏ గుండాలకి ఈ గుండా తోడయ్యాడనాలి? పొయ్యి అట్లాంటి పరిస్థితి వచ్చిందయ్యా. ఒక పక్క పవన్ కళ్యాణ్ నమ్ముకోలేక, ఆ పవన్ కళ్యాణ్ వల్ల వచ్చే ఫాయిదా ఎంతో క్లారిటీ లేక, అప్పటికీ గెలుపు మీద నమ్మకం లేక ప్రశాంత్ కిషోర్ పాపం బ్రతిమాలి ఏదో ఒకటి చేసుకొని మొత్తం మీద అయితే ఇంటి వరకు పిలిపించుకొని, ఏం కష్టాలయ్యా, దొంగ అన్నోళ్ళతోటే కలిసి పనిచేయాలి, రౌడీలు అన్నోళ్ళతోటే కలిసి పనిచేయాలి. ఎలాంటి పరిస్థితి వచ్చిందయ్యా? సీరియస్లీ పాపం. అరే వీళ్ళు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం, అదేదో అంటారే, ఎదుటోళ్ళు చేస్తే అది, వీళ్ళు చేస్తే సంసారం. ఎంత దారుణం. ఇప్పుడు ఇంకా ప్రశాంత్ కిషోర్ గురించి ఏమనాలి? వీళ్ళు స్వతంత్ర సమరయోధుడు అనాలా? గాంధీతో కలిసి పనిచేశాడంటారా? ఏం చెప్తారు? అంబేద్కర్ లాంటి భావాలు ఉన్నాయంటారా? అంబేద్కర్ అంత చైతన్యవంతుడు అంటారా? ఏం అంటారా బా? ఇప్పుడు ఏమనాలి ప్రశాంత్ కిషోర్ గురించి? ఏం కష్టాలు వచ్చాయా మీకు? పాపం పగోళ్ళకు కూడా మీలాంటి పరిస్థితి రావద్దాయా? మిమ్మల్ని చూస్తే నిజంగా